చాలామంది సహోదరీలు నా భర్త తాగుతున్నాడన్నా, మరో స్త్రీతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడన్నా, ఇప్పుడు నేనేం చేయాలన్నా నా ప్రాణం విసిగిపోతుంది. నేను చెప్తున్నాను, ఈ విషయంలో నా తల్లి సాక్ష్యం ఉంది. మా నాన్న పెళ్ళైని 3-4 పిల్లలు పుట్టిన తర్వాత కూడా మా అమ్మను వేధిస్తూనే ఉన్నాడు. బయట తాగుడు, వ్యసనాలు, ఇంకా బయట ఎన్నో విధాలుగా చెడిపోయాడు. ఆ విధంగా చెడిపోయిన మా నాన్నని ఓర్పు చేత ఏం చేసింది తెలుసా? ఓర్చుకుంది. చివరికి మా నాన్నంటే ఎంత ప్రేమ అంటే ఆయన కోసం చావటానికైనా సిద్ధమే, కానీ ఎప్పుడు కూడా ఆయనకు ద్రోహం చేయాల ఆలోచన మా అమ్మకు లేదు. ఒకసారి బజార్లో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మా అమ్మ మీద కోప్పడి 2 ఏట్లు కొడితే ముక్కమ్మటి రక్తం వస్తే బయట బాటసారులు కొంతమంది సహోదరులు ఏంటి ఆ చెల్లిని ఎలా కుట్టామని చెప్పేసి మా నాన్న జోలికి వచ్చేటప్పుడు మా అమ్మ ఏం తెలుసా? మా ఆయన నన్ను కొట్టుకుని మీకెందుకు వెళ్ళండి అనింది. ఒక్కసారిగా సహోదరులకి 4 కొట్టి మీ ఆవిడని అని చెప్పేసి వెళ్ళిపోయారు. అంత ప్రేమ. చివరికి మా నాన్నమ్మ కూడా మా కొడుకుతో ఎలా ఎగుతావే, మీ పుట్టింటికి వెళ్ళిపోయి మా నాన్నమ్మ అంటే ఏంటత్త ఎలా అంటావు? భర్త కొడితే మాత్రం వెళ్తారా? చివరికి భర్తను ప్రేమించే స్త్రీ భర్త చేతిలో చావటానికి సిద్ధపడింది, కానీ భర్తని విడిచిపెట్టి ఎప్పుడు వెళ్ళదు అని మా అమ్మ ఓర్చుకుంది. మా అమ్మ గురించి చెప్తున్నాను పిల్లలు. అలా ఓర్చుకొని ఎంతో సహించింది. నానంటే ఎంతో ప్రేమ, సహించింది. చివరికి నాన్న మార్పు చెందాడు, పాస్టర్ అయ్యాడు. ఇప్పుడు ఆ తర్వాత మా అమ్మను పట్టుకుని ఏడ్చాడు, ఇలా నువ్వు ఎంత ప్రేమించా, నేను ఎంత వేధించానని కదా. మారాడా లేదా? అలాగే మీరు ఓర్చుకోండి, కాస్త వెయిట్ చేయండి. ఎందుకు తొందర? వాక్యం ఏం సెలవిస్తుంది చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, ప్రియ సహోదరులారా, పేతురు గారు రాసిన మొదటి పత్రికలో రాయబడిన అద్భుతమైన మాట. మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదట్లో, అటువలి స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారు ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడం వలన రాబట్టవచ్చును. చూశారు అంత గొప్ప మాట రాశాడు. మార్పు లేని మీ భర్తలంట మీ పవిత్రమైన ప్రవర్తన బట్టి మీ ప్రేమ చేత మార్చుకోవాలని స్త్రీలకు అవకాశం ఇచ్చాడు. స్త్రీలను ఇలా ప్రోత్సహిస్తున్నాడు దేవుడు. ఏదో మారట్లేదులే, వాళ్ళొక రూటు నాదొక రూటు అనకూడదంట. స్త్రీలు మార్పు లేని మీ భర్తల కోసం ప్రార్థన చేసేవారుగా వారిని కూడా మీ పవిత్రమైన ప్రవర్తన చేత, మీ పవిత్రమైన ప్రేమ చేత దేవుడి మార్గులు నడిపించాలి అన్నాడు. ఇది మీరు నేర్చుకోవాల్సిన పాఠం. ఇలాగే నా తల్లి ఎంతోమంది మరి గుణవత్తైన స్త్రీలు ఉన్నారు. వాళ్ళ సాక్ష్యాలు అన్నప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. ఆ రోజు ఓర్చుకున్నానయ్యా, ఈరోజు నా భర్త మారాడని కొంతమంది ఆంటీలు చెప్తున్నారు. వాళ్ళ భర్తల గురించి, అంకుల గురించి చెప్తున్నారు. ఎంతోమంది సహోదరులు చెప్తున్నారు బ్రదర్స్ కోసం. ఏంటి తెలుసా? అన్నయ్య ఆ రోజు ఓర్చుకోబట్టి మా ఆయన మారాడని. సిస్టర్స్ మీరు కూడా ఓర్చుకోండి. సహోదరులు మారుతారు, వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఓర్పుతో, ప్రేమతో మార్చుకోండి. తొందరపడి ఏదో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నీ జీవితం నాశనం వేద్ది. కాస్త ఓర్చుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు.